హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం కోసమని కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నానండి. ఇంక ఇప్పుడు తీసుకొచ్చినాకనైతే మీకు షేర్ చేద్దామని అయితే ఇప్పుడైతే ఇదైతే ఇంకా చిన్నగా వ్లాగ్ చేసిందండి. నేనైతే ఏమేమి తీసుకున్నానో మీకైతే ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇంకా ముందుగానైతే శుభ సూచకంగా ఉంటుందని ఇంకా నేనైతే అమ్మవారికి వాయనంలో పెట్టడానికైతే ఒక కుంకుమ బయట తీసుకొస్తా ప్రతి ఇయర్ అయితే. ఇంకా అలాగే ఈ ఇయర్ అయితే ఇంకా నార్మల్ మామూలుదే కానీ ఇంకా ఇయర్కి ఒకటైతే ఇట్లా తీసుకొచ్చి అయితే పెడతానండి. ఇంకా కలర్ఫుల్గా బాగుంది, ఇక పసుపు కలర్ కానీ అయితే ఇంక ఇదైతే తీసుకొచ్చినండి. ఈరోజు కొంచెం నిండుగా కనిపిస్తుంది కదా పసుపు కలర్ అని. ఇంక ఇదైతే కుంకుమ పోసేసి అయితే అమ్మవారి దగ్గర పెట్టేస్తా. ఇంకా అమ్మవారు అయితే రూపు తీసుకున్నానండి, ఇది గోల్డ్ది. ఇంక ఇది వచ్చేసి అయితే 1/2 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఒక 4000 అట్లా అయినాయి, 4000 అయినాయండి. ఇంకా 1/2 గ్రామ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 4000 అయింది. గోల్డ్ రేట్ వచ్చేసి అయితే గ్రాముకి అయితే 7350 ఉందండి. ఇంక ఇదైతే 1/2 గ్రామ్కి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా 4000 అయితే అయినాయండి. నేనైతే ప్రతి ఇయర్ అయితే ఏదో ఒకటి అయితే తీసుకుంటానండి, గోల్డ్ అయినా ఇంకా సిల్వర్ అయినా. ఇంకా నేను అమ్మవారి దగ్గర దాచిన డబ్బులు ఉంటాయి కదా కుబేర కొంచెమి, ఇంకా అవైతే ప్రతి ఇయర్ అయితే ఇట్లా అమ్మవారికి ఏదన్నా ఒకటైతే తీసుకొస్తానండి. ఇంక ఇవి కాకుండా నాకైతే ఇంకా కొన్ని డబ్బులు మిగిలినాక నేను ఇంక ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే 4 ఫ్లవర్స్కి 1000 రూపీస్ అండి, 500కు 2. ఇంక ఇవి సిల్వర్ అండి, కొంచెం గోల్డ్ కోటెడ్గా వచ్చినాయి కానీ సిల్వర్ ఫ్లవర్సే. ఇంక ఇవి మందార పూలు లాగానండి. ఎప్పుడన్నా మనకు అమ్మవారి దగ్గర పువ్వులు లేవు అన్నప్పుడు ఇట్లా వెండి పూలు కూడా పెట్టుకోవడానికి వస్తాయి కదా అని ఇంకా నేను ఇక శ్రావణ మాసం కదా ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టవచ్చని ఇవైతే 4 తీసుకొచ్చినండి. ఇంక ఇవైతే నాకు బాగా నచ్చినాయండి. ఇక మంచిగా ఉన్నాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, కొత్తగా కనిపిస్తున్నాయండి. ఇక మోడల్ కూడా బాగుంది, అందుకోసమని అయితే 4 తీసుకున్నా నేను. ఇంకా అప్పుడు ఎట్లా 2 తీసుకున్నా కూడా 108 చేసుకుందామని ఇప్పుడైతే 4 అయితే తీసుకున్నానండి. ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడల్లా అట్లా 2 తీసుకొచ్చుకున్నా సరిపోతుందని. ఇంకొకటైతే వెండిది ఇంకా అమ్మవారి ప్రసాదం పెట్టడానికని అయితే ఒక గిన్నె తీసుకున్నానండి. ఇదైతే ఇంకా మా వారే తీసుకున్నారు. ఇంకా దేవుడి దగ్గర దాచిన డబ్బులతో అయితే అవి వచ్చినాయి. ఇంక ఇదైతే ఇంకా 5 తులాలు ఉన్నాయండి. ఇంకా 5000 అట్లా అయింది రేట్ అయితే. ఇంకా అమ్మవారికి వేయడానికైతే వస్త్రం తీసుకొచ్చిన. ఇదైతే మంచిగా ఉన్నదండి, మాలగా ఉండ. ఇంక ఇవి ఫ్లవర్స్ వేసుకోవడానికైతే చిన్న ఇట్లా బుట్టలాగానైతే తీసుకొచ్చిన. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మనం ఏమన్నా పెట్టి కూడా అక్కడ పెట్టడానికి అమ్మవారి దగ్గర పండ్లు కానీ పూలు కానీ ఇంకా గాజులు ఏమన్నా ఉంటే కూడా ఇవైతే ఇంకా కుంకుమ పసుపు గిన్నెలు కానీ నార్మల్ అయితే తీసుకొచ్చిందండి. కుంకుమ పసుపు గిన్నెలు కానీ ఇంకేమన్నా ప్రసాదం కానీ అక్షంతలు కానీ ఏమన్నా వేయడానికైతే ఇంకా పాతవి ఉన్నాయి కానీ కొత్తవి అయితే 5 తీసుకొచ్చిందండి. ఇంకా అమ్మవారి దగ్గర అన్నీ ఎక్కువ కొత్తవి వాడతాం కదా వరలక్ష్మి వ్రతానికని. ఇవైతే ఇంకా వాయనంలో పెట్టడానికని ప్లేట్స్ అయితే తీసుకొచ్చిన, ఇంకా వాయనంలో ఇవ్వడానికని. ఇంక ఇవైతే కొన్ని తీసుకొచ్చిందండి. ఇంకా బాగున్నాయి కానీ ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మోడల్ కూడా కొత్తగా అనిపించింది, చూడ్డానికి కూడా లుక్ ఉన్నది. ఇంకా గోల్డ్ కలర్ వచ్చింది కదా, బాగుంది అనిపించింది. అందుకోసమేనైతే ఇలానైతే తీసుకున్నానండి. ఇవైతే వాయనంలు ఇస్తా. ఇంకా అమ్మవారికని ఇవైతే వేయడానికి మాలలు తీసుకొచ్చిందండి. ఇంకా మన వెనుక మాలలు ఇంకా మామూలు మన పూలు వేస్తే అవి ఇంక ఈవినింగ్ వరకు వాడిపోతాయి కదా, అందుకోసమే ఇలాంటివి అయితే ఇంకా మార్నింగ్ వరకు కూడా బాగుంటాయని ఇంకా అవి పెట్టినా కూడా ఇవి పెడితే బాగుంటుందని తీసుకొచ్చిందండి. ఇంక ఇవైతే అమ్మవారికి వాయనంలో పెట్టడానికి ఇవన్నీ అయితే తీసుకొచ్చినండి. ఇంకా అద్దము దువ్వెన పౌడరు నెయిల్ పాలిషు ఇంకా కోను కాటుక ఇంకా కాజల్ అండి
ఇంకా ఇందాక కుంకుమబడి ఇవన్నీ అయితే అమ్మవారికి చీర పెట్టి ఇంకా ఆకు ఒక్క వాయనం పెట్టి ఇవన్నీ అయితే పెట్టేసి ఇవి అమ్మవారి దగ్గర పెట్టడానికని ఇవన్నీ తీసుకొస్తానండి అమ్మవారికి. ఇంకా మనం ఏమేమి పెట్టుకుంటాం అవన్నీ అమ్మవారికి అయితే మనమైతే వాయనములు ఇవ్వనండి. ఇందులో ఇంకా నేను ఒకటి స్ప్రే బాటిల్ కూడా పెడతానండి, చిన్నది అత్తర్ స్ప్రేది. ఇంకా అవి ఇంట్లోనే ఉన్నదండి కొత్తది, ఇంకా అదే యూజ్ చేస్తా అమ్మవారికి. ఇంకా గాజులు తీసుకున్నానండి. ఇంకా ఇదైతే రెడ్ కలర్ గాజులు అయితే ఒక కట్ట తీసుకున్నానండి. ఇంక ఇంట్లో మొన్న తీసుకొచ్చినది ఇంకొక కట్ట ఉంది, అందుకోసమే ఇది ఒకటైతే తీసుకొచ్చిన. నేను ఇంకా వారం మంగళ గౌరీ వ్రతానికి కూడా ఇస్తున్నా కదా, మొన్న వారం అయితే ఒకటి తీసుకొచ్చిందండి. ఇంకా అవి ఇవి ఉన్నాయి కదా అని ఇప్పుడైతే ఇదైతే తీసుకొచ్చింది. ఇదైతే రెడ్ కలర్ అండి. ఇంక ఇవన్నీ అయితే ఈరోజు ఇప్పుడే తీసుకొచ్చిందండి, ఈవినింగ్ వెళ్ళి. ఇంకా వచ్చిన తర్వాతనైతే ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఏమన్నా కొందరు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి అయినా ఏమన్నా మర్చిపోయినవి ఉంటే కొనుక్కొచ్చుకుంటారు కదా అని నేనైతే తీసుకొచ్చుకున్నాయి మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇదైతే రోజ్ వాటర్ అండి. ఇంకా అమ్మవారికి గంధంలో కలిపి ఇంకా అలంకరణ చేయడానికని ఇంకా ఈ రోజ్ వాటర్ ఇవి తాంబూలంలో ముత్తైదువులకు ఇవ్వడానికి. ఇంకా అవి అయితే వక్క పొడి అండి. ఇది ఇంకా అమ్మవారి కోసమని నేనైతే కాసుల మాల తెచ్చిందండి. ఆ రోజు ఒకటి తీసుకొచ్చిన కానీ ఇంకా అది స్వామివారికి వేసిన కదా అని ఇంకా ఎందుకు తీయడంలే అని అయితే ఇంకా మళ్ళీ అమ్మవారికి అయితే తీసుకొచ్చిన. ఇది ఇంకా లక్ష్మీ కాసుల మాల అండి. ఇంక ఇదైతే 100 రూపీస్ అండి, ఇంకా నార్మల్ రేటేనండి. ఇంక ఈ మాల అయితే నేను ఆన్లైన్లో తీసి తెప్పించిందండి అమ్మవారికి వేయడానికని. ఇంకా అమ్మవారికి యూజ్ చేసి మళ్ళీ అట్లనే మళ్ళీ బాక్స్లో పెట్టేసి మళ్ళీ ఇయర్ వాడొచ్చని నేను ఇంకా ఆన్లైన్లో తెప్పించిన. ఇవైతే 2 వచ్చినాయి. ఇంకా 400కి అయితే 2 వచ్చినాయండి ఆన్లైన్లో ఇవి. ఇంక ఇట్లా బాగుంటుంది కదా అమ్మవారికి, కొంచెం గ్రాండ్గా పెద్దగా ఉంటే గ్రాండ్గా కనిపిస్తుంది కదా అని నేనైతే ఇట్లా తెప్పించిన. చెవులు అవి కూడా వచ్చినాయండి ఇంకా అమ్మవారికి పెట్టడానికి. ఇంక ఇదైతే పెద్దగా కనిపిస్తుంది కదా, లుక్ బాగుంటుందని ఇట్లనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసిందండి. ఇది ఫ్లిప్కార్ట్లోనో ఏమో పెట్టేసిన, మీషోలో కావచ్చండి, మీషోలో పెట్టేసిన. ఇంక కాసుల మాల ఇది ఇంకా అమ్మవారికి నల్ల పూసలది కూడా పెట్టిందండి ఆన్లైన్లో. ఇది వచ్చేసి అయితే 150 అండి. ఇంకా మనం వేసుకున్నవి అన్నీ కూడా అమ్మవారికి వేయాలి కదా, ఇంకా మనం వేసుకున్నవి కాకుండా అమ్మవారికే సపరేట్గా ఉంటే మళ్ళీ ఇయర్ కూడా అవే యూజ్ చేయొచ్చు కదా అని ఇదైతే ఇంకా 150 అండి. అమ్మవారి కోసమే ఇదైతే నల్ల పూసలు తెప్పించిన. ఇంక ఇదైతే కొంచెం లాంగ్గానే ఉంటుందండి, పొడుగ్గా. ఇంకా అవన్నీ స్టెప్పులు వస్తాయి కాబట్టి ఇది మధ్యలో వస్తుందని ఇంకా నేనైతే ఆన్లైన్లో చూసి అయితే తెప్పించిన. ఇది ఇట్లా అన్ని మాలలు వేస్తేనే అమ్మవారు కూడా నిండుగా కనిపిస్తారు. లక్ష్మీదేవి అంటేనే కలకలలాడుతూ నిండుగా అలంకరణ కావాలి కదా, అందుకని నేనైతే ఇవన్నీ అయితే ఆన్లైన్లో కొన్ని తెప్పించిన. కొన్ని అయితే ఇంకా మర్చిపోయిన ఏమన్నా ఉంటే మళ్ళీ రేపు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని ఇందాక ఈవినింగ్ వెళ్ళి అయితే తెప్పించినండి. ఇంకా ఇవైతే డెకరేషన్ కోసమని కొన్ని పూల మాలలు కూడా తెచ్చినామండి. ఇవి ఇంకా కొన్ని పింక్ కలర్, కొన్ని గ్రీన్, ఇంకా అక్కడ డెకరేషన్ వెనకాల అమ్మవారికి వేయడం కోసమని కొన్ని, ఇంకా మన డోర్లకు వేయడానికి కూడా వేరే మామూలు కూడా తెచ్చిన కొన్ని. ఇంక ఇవన్నీ అయితే ఇట్లనైతే తీసుకొచ్చిందండి. ఇంకా ముత్తైదులకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు, ఇంకా కుంకుమ పసుపు ప్యాకెట్లు అవన్నీ అయితే ఇంకా మొన్న కొన్ని తీసుకొచ్చిందండి. ఇంకా అవి సరిపోతాయి అవి. ఇవైతే ఈరోజు తీసుకొచ్చినాయి అండి ఇవన్నీ. ఇంకే మొత్తంగానైతే ఇవేనండి ఈరోజు అయితే నేను తీసుకొచ్చినవి అయితే. ఇంకా సిల్వర్ ఇవన్నీ అయితే మీకు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. కుంకుమ బడి అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంకా ఎల్లో కలర్ఫుల్గా ఉంది. అమ్మవారికి వాయనంలో కూడా కుంకుమ బడిలో కొంచెంగా కుంకుమ పోసి అయితే ఇంకా వాయనంలో ఇవ్వాలి. ఇంకా డబ్బులు అన్నీ పెట్టేసి అయితే అమ్మవారి దగ్గర పెట్టేయాలండి. ముందు వాయనం అయితే అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే వచ్చిన ముత్తైదులకైతే వాయనం ఇవ్వాలండి.
మనం వాయనం రెడీ చేసినవి కూడా ముందు అమ్మవారికి ఇచ్చిన తర్వాత ముత్తైదువులకు ఇవ్వాలండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక వాయనం మనం శారీలో పెట్టేసి ఇవన్నీ అమ్మవారి దగ్గరనైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇచ్చే వాయనాల్లో కూడా మళ్ళీ అమ్మవారికి ఒక వాయనం అయితే తీసేయాలండి. ఇంక ఇవేనండి నేనైతే తీసుకొచ్చుకున్నాయి. ఈ పూల దండలు కూడా నాకు బాగా నచ్చినాయండి. ఇంకా మల్లెపూలు గులాబీ పూలు కలిపి ఇట్లా మాల కట్టినట్టయితే కనిపిస్తున్నాయండి. కలర్ఫుల్గానే బాగున్నాయి. ఇంక ఇవైతే ఈరోజైతే ఇంతేనండి. మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అనండి ఇంకా వెంటనేనైతే షేర్ చేసిందండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ.